ఎవరైనా ఎందుకు అబద్ధాలు ఆడతారు? దేనికోసం ఆడతారు అబద్ధాలు? వారి యొక్క నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడతారు. ఏంటి? వారి యొక్క నిజస్వరూపము చాలా చండాలమైనది కాబట్టి అది ఎవరికి తెలియకుండా ఉండటానికి కోసం అబద్ధం ఆడతారు. అదొక కారణం. రెండో కారణం, ఎదుటి వాళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి వారిని గురించి తప్పుడు మాట పలకటానికి అబద్ధాలు ఆడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే గొప్పవాళ్ళు కాదని చెప్పడం, వాళ్ళు మంచోళ్ళు అయితే మంచోళ్ళు కాదని చెప్పడం, వాళ్ళు సహాయం చేస్తారంటే సహాయం చేయలేదని చెప్పడం. అంటే ఎదుటి వారి మీద ఉన్న అక్కసు, కోపము, ద్వేషము వలన అబద్ధాలు ఆడతారు. ఎవరైతే మనకి ఇష్టం లేదో వాళ్ళు బాగుపడకూడదని అబద్ధాలు ఆడతారు. ఎవరైతే మనకి ఇష్టం లేదో వారి పంట బాగా పండకూడదని అబద్ధాలు ఆడతారు. ద్వేషం పెంచుకున్నారు, శత్రువులుగా పెట్టుకుంటే అబద్ధాలే ఆడతారు. నిజం ఎందుకు మాట్లాడతారు? ఒక అబ్బాయి గురించి వాకప్ చేయడానికి ఎవరైనా వచ్చారనుకోండి పెళ్లి చూపుల సందర్భంలో, ఆ అబ్బాయికి శత్రువులు ఎవరైనా ఉంటే మంచి మాటలు చెప్తారా? వీడు తాగుబోతాడండి, వీడు సిగరెట్లు తాగుతాడు, వీడు దొంగోడండి అని అబద్ధాలు చెప్తారు. ఎందుకని? ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయి కుటుంబం కానీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. ఎవరైనా అబద్ధాలు ఎందుకు ఆడతారో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అబద్ధాలు అసూయతో ఆడతారు. ఇతరులు బాగుపడతావు, నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు అబద్ధాలు ఆడతావు. అసూయ, ద్వేషం, నీ యొక్క తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ఆలోచనలు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడతావు. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పాను మీకు? క్రిస్టియానిటీ అనేది ఒక పచ్చి అబద్ధము, అపవాది క్రియేట్ చేసిన మతము. ఎందుకు క్రియేట్ చేసింది చెప్పండి? మానవులంటే ద్వేషము, మానవులు చూస్తే దానికి అసూయ, మానవుల యొక్క ఫ్యూచర్ చూస్తే దానికి బాధేస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అబద్ధం ఎవరు ఆడారు చెప్పండి? అపవాది అబద్ధం ఆడింది. ఎక్కడ? ఆదాంతోనా అవ్వతోనా? అవ్వతో ఆడింది. ఏం అబద్ధం ఆడింది? దేవుడేమో పండు తింటే చనిపోతారని చెప్తే, అపవాదేమో పండు తింటేనే మీరు బతుకుతారు, దేవుళ్లాగా అవుతారని చెప్పింది. పచ్చి అబద్ధము. ఎందుకు అలా చెప్పింది? కారణమైన అబద్ధం ఎందుకు చెప్పింది అపవాది? మానవులకి దేవుడు ఇస్తున్న ఆధిక్యత, ఆ పొజిషను, ఆ భవిష్యత్తు చూసి అసూయ పడింది అపవాది. మనసులో చెడిపోయింది. అబద్ధాలు ఎందుకు ఆడతారు? అందుకే అపవాదిని గురించి ఏం రాయబడి ఉంది? అపవాది అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అబద్ధాలు ఎక్కడ పుట్టినాయి? అపవాది యొక్క అసూయలో నుంచి పుట్టినవి. వాడికి ఇష్టం లేదు ఈ మానవులకి ఎంత పొజిషన్ ఇస్తే. దేవుడు మానవులకి ఏ పొజిషన్ ఇచ్చాడు? ఈ భూమిని ఏలుటకు, ఈ భూమిపై ఉన్న సకల జీవరాశిని ఏలుటకు మానవులకు ఇచ్చాడు. మానవుల్ని అందుకే సృష్టించాడు. అపవాదికి ఏమైంది? అసూయ చెందింది, మనసు మారిపోయింది.